హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీతో ఎంతో టేస్టీగా ఉండే ఎర్రకారం రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. చాలా సింపుల్గా, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా ఉండే ఎర్రకారం అయితే తయారు చేసుకోవచ్చు. దోశలోకి, ఇడ్లీలోకి, అన్ని టిఫిన్స్లోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ కోసం ముందుగా నేను ఇక్కడ 10 నుంచి 15 ఎండుమిరపకాయలని 10 నిమిషాల పాటు వేడి నీటిలో ఉంచుకోండి. ఇలా వేడి నీటిలో ఉంచుకోవడం వల్ల మనకి కారం కలర్ చాలా బాగుంటుందండి. కాబట్టి తప్పకుండా వేడి నీటిలో వేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు ఈ ఎండుమిరపకాయలని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలండి. ఇలా ఎండుమిరపకాయలని ఒక మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. నేను ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని తీసుకొని ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులో ఒక 10 నుంచి 12 వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకోవాలి. అలాగే కొద్దిగా జీలకర్రని వేసుకోండి. రుచికి సరిపడినంత ఉప్పుని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఎటువంటి వాటర్ ఏమీ వేయకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోవచ్చు అండి. మనకి ఉల్లిపాయలో ఉన్న వాటర్తోనే ఇది మెత్తగా గ్రైండ్ అయిపోతుంది. వాటర్ ఏమీ అవసరం లేదు. చూసారు కదా, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ కారంకి కావాల్సిన పోపుని సిద్ధం చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకోండి. అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్న తర్వాత పోపు దినుసులని వేసుకోండి. ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. మీరు కావాలనుకుంటే శనగపప్పు, మినపప్పుని కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇవి ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకుని వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ముందుగా మనం సిద్ధం చేసి పెట్టుకున్న ఎర్ర కారంని కూడా పాన్లో వేసుకొని ఒక 5 మినిట్స్ పాటు మంటని లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కుక్ చేసుకోండి. ఇలా కుక్ చేసుకోవడం వల్ల ఎర్రకారం అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి. మీరు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక 15 డేస్ వరకు కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎర్రకారం దోశల్లో కూడా ఈ చట్నీ చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఇడ్లీలోకి అయితే చాలా టేస్టీగా ఉండింది.